తెలియక ముందే ఆ కడుపునే తీయించుకున్న కసాయిదానివి. అయినా నీతో నాకేంటి? నా నమ్మకం నాది, నా విశ్వాసం నాది. ఆ తల్లి సాక్షిగా నా చేతికి కట్టుకున్న ఈ తోరణమే నా గోవిందాన్ని కాపాడుతుంది, ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రప్పిస్తుంది. అబ్బో, కలియుగ పతివ్రత. ఏంటేంటేంటి? ఈ దారం ముక్క నీ గోవిందాన్ని ఎక్కడున్నా కాపాడుతుందా? తప్పకుండా కాపాడుతుంది. నా భర్త నా మెళ్ళో కట్టిన ఈ మాంగళ్య సాక్షిగా నా భర్త క్షేమం కోసం సుమంగళి వ్రతాన్ని ఆచరించి భక్తి శ్రద్ధలతో నా చేతి కట్టుకున్న ఈ దారం ముక్కే నా భర్తకి రక్షా కవచంలా నిలుస్తుంది. ఇనుప సంకెళ్లను కూడా తెంచుకొని నా కోసం తిరిగొచ్చే శక్తిని ప్రసాదిస్తుంది. ఇక్కడున్నానేంటి? అంటే తను చెప్పినట్టు వెళ్ళేదనే సౌందర్య నన్ను ఏరా తొందరగా ముక్క. హలో, ఎవరండి? తలుపు తీయండి, కొంచెం తలుపు తీయండి, తలుపు తీయండి సార్. అన్నా వాడికి స్పృహ వచ్చినట్టుందన్నా. తలుపు తీయండి, తలుపు తీయండి. ఎవరు? వెళ్ళి చూడు. తలుపు తీయండి, తలుపు తీయండి. ఎవరన్నా ఉంటే కొంచెం తలుపు తీయండి సార్. హలో, ఎక్కడెక్కరా? మా చేతుల్లో తప్పించుకోవాలనుకున్నారా? నిన్ను తీసుకెళ్ళరా. ఎవరు మీరు? వదలండి, వదలండి రా, నన్ను వదలండి రా. ఎవర్రా మీరు? రే వదిలేండి రా, వెళ్ళవండి నన్ను, వదలండి రా. ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? వదలండి రా నన్ను. తలుపు రా, అరే తలుపు తీయండి రా, తలుపు తీయండి రా, తలుపు తీయండి రా, నేను రానివ్వండి రా.
తలుపు తీయండి రా. ఎవర్రా మీరు? హలో, నమస్తే మేడం. ఏంటో చెప్పు. వాటికి స్పృహ వచ్చింది మేడం. నా చేతికి కట్టుకున్న ఈ తోరణమే నా గోవిందాన్ని కాపాడుతుంది. ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రప్పిస్తుంది. తలుపులు తీయమని గొడవ చేస్తున్నాడు. రేయ్, చెప్పింది గుర్తుందిగా? వాడు తప్పించుకున్నాడో మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. మా చేతుల్లోంచి తప్పించుకోవడమా? ఛాన్సే లేదు మేడం. బీ కేర్ఫుల్. వాడు ప్రాణాలతోనే ఉండాలి, కానీ బయటికి రాకూడదు. అర్థమైందా? అర్థమైంది మేడం. జాగ్రత్త. ఉంటా మేడం. ఏ జన్మలోనో మన మధ్య ఏదో తెలియని అనుబంధం ఉండే ఉంటుంది. లేకపోతే వారం రోజులు కూడా గడవక ముందే నాకు పదే పదే నిన్నే పిలవాలని ఎందుకు అనిపిస్తుంది? నువ్వు సేవలు చేస్తుంటే మాటల్లో చెప్పలేని ఆనందంతో నాకెందుకు పొంగిపోవాలనిపిస్తుంది? ఆంటీ, చెప్పాను కదా, ఇక్కడ ఉన్నన్నాళ్ళు నన్ను మీ కూతురే అనుకోండి. అదే మాట స్వప్న. ఇక్కడున్నన్నాళ్ళు ఏమిటి? నువ్వెప్పటికీ నా కూతురు లాంటి దానివి. ఆంటీ, నేనెవరో తెలియకుండానే. తెలియకపోవడం ఏంటమ్మా? నీ గొంతులో మృదుత్వం, నీ మాటల్లో మాధుర్యం, నువ్వో మంచి మనసున్న ఆడపిల్లవని చెప్పగానే చెప్తున్నాయి. మా అర్చన కూడా నీలాగే నెమ్మదిగా మాట్లాడేది, ఆప్యాయంగా పలకరించేది. అందుకే కళ్ళారా నిన్ను చూడలేకపోయినా మా అర్చన నా పక్కనే ఉన్నట్టుగా పొంగిపోతున్నాను. మీ కూతురంటే మీకు అంత ఇష్టమా? ఏ తల్లికి మాత్రం తన బిడ్డ మీద మమకారం ఉండదా అమ్మా? అల్లారు ముద్దుగా పెంచుకున్న నా బిడ్డ అర్ధాంతరంగా అత్తారింటి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా తిరిగి రానే లేదు. ఈ అమ్మ గుండె తన కోసం కొట్టుకుపోతుందని తెలుసు కూడా కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఆ బాధతోనే ఏనాటికైనా నా కూతురు నాకు కనిపించేలా చెయ్యి తండ్రి అని ఆ 7 కొండల వాడికి ముడుపులు కట్టాను, పొర్లు దండాలు పెట్టాను. కానీ కానీ ఊరుకోండి ఆంటీ, ప్లీజ్. డాక్టర్ గారు మీరు ఎక్సైట్ కాకుండా చూసుకోమన్నారు. మీకేమైనా అయితే ఆయన నన్ను తిడతారు. అలా అయితే అస్సలు ఆందోళన చెందను. అయినా నాకెందుకు ఆందోళన? నా కూతురు లాంటి స్వప్న నా పక్కనే ఉంది కదా, నాకే దిగులు లేదు. స్వప్న, మీ ఆంటీని మాటలో పెట్టి అప్పుడే జడేసావా? చూసావా అమ్మా, స్వప్న ఎంత తెలివైందో. నాతో కబుర్లు చెప్తూనే ఉంది. తను అనుకున్న పని పూర్తి చేసింది. ఆ స్వప్న, ఐ స్పెషలిస్ట్ డాక్టర్ మిత్రా గారు రాధమ్మని తీసుకురమ్మన్నారు. స్వప్న, ఆంటీ, ఏం భయం లేదు, వెళ్ళండి. ఉండండి, నేను వీల్ చైర్ తీసుకొస్తాను. స్వప్న, నాకెందుకు భయంగా ఉందమ్మా. ఎందుకంటే నేనున్నాను కదా, మీకేం భయం లేదు. లేవండి, మెల్లగా. డాక్టర్,
తనకు చూపు వస్తుందా? తప్పకుండా వస్తుంది. మీరు ఓకే అంటే 4 రోజుల్లో ఆపరేషన్కి రెడీ చేస్తాను. డెఫినెట్లీ డాక్టర్, మీరు ఎప్పుడంటే అప్పుడే చేయండి. షూర్. కానీ తనకి ఎలాగైనా చూపు రావాలి. తప్పకుండా. కోటేశ్వరరావు గారు, డాక్టర్ మిత్రా గారు ఈ ఫీల్డ్లో ఎంతో ఎక్స్పర్ట్. ఆయన చెప్పారంటే ఖచ్చితంగా మీ భార్యకి చూపు వచ్చినట్టే. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చింది. కొంచెం ధైర్యం ఏమిటి, పూర్తి ధైర్యాన్ని పెంచుకోండి. మీ శ్రీమతికి చూపు వచ్చేలా చూసే బాధ్యత నాది. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ కళ్యాణ్, మీరు ఈలోగా ఆవిడ త్వరగా కోలుకోవడానికి మందులు రాసివ్వండి. ఓకే డాక్టర్. ఏమ్మా, ఆపరేషన్కి రెడీనా? నా కూతుర్ని చూసే అదృష్టాన్ని కలిగించే దేవుళ్ళు మీరు. చూడమ్మా, ఇలా ఎమోషనల్ అయితే కంటి నరాలు మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆపరేషన్ చేసినా ఏం ప్రయోజనం ఉండదు. ఈ క్షణం నుంచి నేను నా కూతురు ఆలోచనలోనే సంతోషంగా బతికేస్తాను. అస్సలు టెన్షన్ పడ్ను. అది అలా ధైర్యంగా ఉండాలి. మిస్టర్ కళ్యాణ్ సార్, కమ్ టు మై రూమ్. ఓకే సార్. యూ డోంట్ వరీ. ఓకేనండి, ఇంకెలాంటి సందేహం లేదు. మీ ఆవిడకి తప్పకుండా చూపు వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద హెల్ప్. వెల్కమ్. రాధా, డాక్టర్ గారు ఏమన్నారో విన్నావు కదా. నీకు చూపు వస్తుంది, తప్పకుండా చూపు వస్తుంది. ధైర్యంగా ఉండు. సూపరమ్మా. వంకాయ పులుసు అంటే గుర్తొచ్చిందిరా. నీ పెళ్ళైన కొత్తలో భోజనానికి మీ ఇంటికి వచ్చినప్పుడు రాధమ్మ చేసిన వంకాయ పులుసుంది చూసావు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పటికీ ఆ రుచి అలాగే నా నాలుక మీద ఉండిపోయిందనుకో. బాబుగారు, కాఫీ అండి. స్ట్రాంగ్ గా ఉంది కదమ్మా. పంచదార కూడా తక్కువ వేసానండి. మంచి పని చేసావమ్మా. లేకపోతే ఇదిగో వీడు ఊరుకోడు. ఎక్కడదరా? మా ఇంటి నుంచే. నువ్వు బుద్ధిగా ఏమీ తింటలేదని చెప్తే రాధ పంపించింది. రాధమ్మ చేసిందా? అయితే వదలకూడదు. త్వరగా అన్నం పెట్టి. అబ్బో, ఓహో. హలో, అర్చన ట్రావెల్స్. హలో, అర్చన ట్రావెల్స్. అవును సార్, మీరెవరు? నా పేరు హర్ష. మీ అయ్యగారు ఉన్నారా? లేరు సార్, మా అయ్యగారి భార్యకి యాక్సిడెంట్ అయింది కదా సార్. అందరూ హాస్పిటల్కి వెళ్ళారు సార్. ఏ హాస్పిటల్? శారదా నర్సింగ్ హోమ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. శారదా నర్సింగ్ హోమ్. ఏంటి, హాస్పిటల్కి వెళ్తారా? అది కా సంగీత, రాధమ్మ
అమ్మా లేదు బొమ్మ లేదు. ఆ కోటిగాడేమో యాక్సిడెంట్ చేయించింది మీరే అని మండిపడుతూ మీ కాలర్ పట్టుకుంటే మీరేమో ఎంక్వైరీ చేసి మరీ తెలుసుకుని దాన్ని చూసొస్తారా? సిగ్గులేదు? సంగీత, పాపం రాధమ్మ. పాపం లేదు పుణ్యం లేదు. కూర్చోండి. ఎక్కడికో వెళ్తారు. అది కాదు. ఏది కాదు? అరే ఏం మనిషండి మీరు? ఆ కోటిగాడేమో మీ మీద కక్ష కట్టి దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే ఏమీ చెయ్యలేక చేతులు ముడుచుకుని కూర్చుంది చాలక ఇప్పుడు తగుదునమ్మా అని వెళ్ళి సిగ్గు లేకుండా దాన్ని పలకరించొస్తారా? ఆ, సంగీత, ఎంతైనా రాధమ్మ నాకు చెల్లెల్లాంటి. ఆ లాంటిదే కాబట్టే ఆ కోటి మీ మీద ఎన్నెన్ని అభండాలు వేసినా అన్నీ తెలిసి కూడా కిమ్మనకుండా ఉంది. ఏ దానికి నిజంగా అభిమానం కారిపోతుంటే తన మొగుడికి నచ్చ చెప్పొచ్చుగా. ఏమండి హర్షబాబు గారు, ఎంతైనా ఒకప్పుడు మనకి అన్నం పెట్టిన మనిషి ఆయన మీద కక్ష కట్టినట్టు ప్రవర్తించడం తప్పు అని ఆ కోటిగాణ్ణి మీ దారికి అడ్డు రాకుండా ఆపొచ్చు కదా. ఎందుకు ఆపుతుంది? అది కూడా ఇప్పుడు కోటీశ్వరాలైపోయింది కదా, అందుకే కళ్ళు నెత్తికెక్కిని. ఆ నడమంత్రపు సిరి నయగారాల్ని చూసే ఆ దేవుడికి కూడా నాలాగే ఒళ్ళు మండి టప్పీమని వాళ్ళ కారుని చెట్టు గుద్దించాడు. దాన్ని గుడ్డిదాన్ని చేసేశాడు. సంగీత, ఛీ, నీతో చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. అంటే నాతో చెప్పకుండానే దాన్ని చూసొచ్చేద్దామనా? ఏమండి మీకు ముందే చెప్తున్నాను, అది ఒకప్పుడు నా ఇంటి దాసి. దాన్ని చూడ్టానికి నా మొగుడు వెళ్ళాడని తెలిస్తే నలుగురు నవ్విపోతారండి. ఎవ్వరేమనుకున్నా నేను లెక్క చేయను. అయితే నా మాట కూడా వినండి. నా దాన్ని నేను వద్దన్నా కూడా నా మొగుడు చూడ్టానికి వెళ్ళాడు అంటే వాళ్ళిద్దరి మధ్య అన్నా చెల్లెళ్ల బంధం కన్నా ఇంకేదో సంబంధం ఉందని అనుకోవాల్సొస్తుంది మరి. స్వప్న, నేనే ఆంటీ. మీకు తప్పకుండా చూపొస్తుందని సర్జన్ గారు చెప్పారు కదా, ఇప్పుడు సంతోషమేనా? చాలా చాలా సంతోషం అమ్మా. స్వప్న, ఆ దేవుడి దయవల్ల నాకు చూపొస్తే ఏనాటికైనా దూరమైన నా కూతురు అర్చనని నా కళ్ళారా చూడగలిగితే ఈ జన్మకి నాకు ఇంకేం వద్దు. ఊరుకోండమ్మా. అయినా ఇంకెన్నాళ్ళు? 4 రోజుల్లో మీకు ఆపరేషన్ జరుగుతుంది, మీకు చూపొస్తుంది, దూరమైన మీ కూతురు కనిపిస్తుంది. నా తల్లే, నీ మాటలు వింటుంటే చచ్చిపోయే మనిషికి కూడా ధైర్యం వస్తుంది. అమ్మా, అదే మాట. మీలాంటి మంచి తల్లి కలకాలం ఉండాలి. ఎందుకుండను? కన్నబిడ్డలా నువ్వు ధైర్యం చెప్తుంటే ఖచ్చితంగా ఉంటాను. ఆ స్వప్న, నీకో సంగతి చెప్పనా? చెప్పమ్మా. ఇలా కూర్చోమ్మా. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? అప్పుడు మేము వైజాగ్లో ఉండేవాళ్ళం. నా కూతురు అర్చన, మా ఆయన, మేమందరం కలిసి అన్నవరం కొండకు వెళ్ళాం. అవును, నువ్వు అన్నవరం చూసావా? అబ్బా, ఎంత బాగుంటుందో తెలుసా?
మాటల్లో చెప్పలేవు. కొండపైకి వెళ్ళడానికి ఎన్ని మెట్లుంటాయో తెలుసా? అన్ని మెట్లెక్కి అక్కడ కోనేట్లో స్నానం చేస్తే బోళ్ళంత పుణ్యం వస్తుందంట. అంతేకాదు, కళ్ళు మూసుకుని ఆ కోనేట్లో 1 రూపాయి బిళ్ళ వేస్తే ఆ సత్యదేవుడి దయ వల్ల మనమేం కోరుకుంటే అది జరుగుతుందంట. అప్పుడు నేను కూడా కోనేట్లో 1 రూపాయి బిళ్ళ వేస్తూ ఇలా అమ్మా, ఇలాగే నేను మెట్లు మించి జారి పడిపోబోతుంటే నా కూతురు అచ్చు నువ్విప్పుడు పట్టుకున్నావే, ఇలాగే గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు నువ్వు కంగారు పడుతూ పిలిచావే అమ్మా అని, అచ్చు ఇలాగే పిలిచింది. తనకి నేనంటే ఎంత ప్రేమో, తన పెళ్ళయ్యేదాకా నా కొంగు పట్టుకునే తిరిగేది. పెళ్ళైపోయింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత అల్లుడు పెట్టిన బాధల్ని భరించలేక దూరంగా ఎక్కడికో, ఎందుకో ఏమో ఇన్నేళ్ల తర్వాత నీ చేతి స్పర్శ నా కూతుర్ని గుర్తు చేస్తుంది. వింటున్నావా? అందుకే కళ్ళారా నిన్ను చూడలేకపోయినా నువ్వు నా ఎదురుగా ఉంటే నా కూతురే నా దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటి ఈవిడిలా పిచ్చిదాల్లా మాట్లాడుతుంది అనుకుంటున్నావా? చచ్చా, అదేం లేదమ్మా. నాకు తెలుసు నువ్వు అలా అనుకోవని. స్వప్న, ఒకసారి ఇలా దగ్గరికి రమ్మా. స్వప్న, నీ పెళ్ళట కదా? నీలాంటి మంచి అమ్మాయికి భర్త కాబోయేవాడు ఎంతో అదృష్టం చేసుకుని ఉంటాడు. నాకు చూపొస్తే నీ పెళ్లిలో అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను, సరేనా? ఏంటి ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, ఆ అండం తప్ప ఒక ముక్క కూడా మాట్లాడవే? మా స్వప్న అంతేనమ్మా, మనిషి మహాపొదుపు. ఆంటీ, మీరు మర్చిపోయావా స్వప్న? ఇవాళ శనివారం కదా, పనుంది, బయటికి వెళ్ళాలి అన్నానుగా. ఏంటి ఇవాళ శనివారమా? అవునమ్మా. ఏ? నా కూతురు అర్చన కనిపించాలని ప్రతి శనివారం ఆ 7 కొండలవాడి గుళ్ళో దీపం వెలిగించుకుంటూ వచ్చాను. ఈవేళే 11 వారాల దీక్షలో ఆఖరి వారం. కానీ నేనున్న స్థితిలో ఈ దీక్షను పూర్తి చేయలేను. ఆ దేవుడి గుడిలో దీపం వెలిగించలేను. అమ్మా, మీరేం బాధపడకండి. మీ పేరు మీద గుళ్ళో నేను దీపం వెలిగిస్తాను. నా తల్లే, ఈ పని చేసి పెడితే పుణ్యమంతా నీదే. తప్పకుండా మీకోసం చేస్తానమ్మా. స్వప్న, నేను వెళ్ళేది అటువైపే కదా, నువ్వు తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఇద్దరం కలిసి వెళ్దాం. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. భగవంతుడా,